ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంత ప్రజల దశాబ్ద కల నెరవేరింది. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును మార్చి 6న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఎగువ చెర్లోపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రజలకు ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మార్కాపురం సమీపంలోని వెలుగొండ అనే కొండ గుహలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని వెలుగొండ స్వామి అని అంటారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పూల సుబ్బయ్య ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడం కోసం పోరాటం చేశారు. ఆయన పేరు మీదనే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ అనేది పశ్చిమ ప్రకాశం, ఉదయగిరి, బద్వేల్ ప్రాంతాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నం. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన కొల్లం వాగు కృష్ణానదిలో కలిసే చోట శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల స్థాయిలో నీరు ఉన్నప్పుడు కృష్ణా జలాలను ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు తరలించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మార్చి 5న నాటి సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ వద్ద వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 980 కోట్ల రూపాయల అంచనాతో 5 ఏళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2000 మే వరకు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులే రాలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2004 అక్టోబర్ 27న గొట్టిపడియ దగ్గర వైఎస్ మరోసారి వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1996లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 980 కోట్ల రూపాయలు కాగా 2005 నాటికి అది 5,500 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 5,974 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో 4,036 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది.